గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. భారీగనగా ఉమ్మడి అనంతపురం జిల్లా అర్చక సమాఖ్య ఆంధ్రప్రదేశ్ అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల అర్చక సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతప్రభ అనంతపురం జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు వైపి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు కమండోర్ మారుతి ప్రసాద్, కోశాధికారి శ్రీనివాసులు, చేతన్, నవీన్, మిర్చి, హనుమంతరాయుడు, గోపాల్, తిరుపతయ్య, చంద్రమౌళి, వెంకటగిరియయ్య, మాధవయ్య, రంగనాయకులు, తొండుపాడు వీరంజనేయులు, రాజన్న, సునీల్, ప్రజ్వల్, కిరణ్ స్వామి, విజయస్వామి, ప్రకాష్, వెంకటరాయుడు, విజయశాంతి, వైష్ణవి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అర్చకుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అర్చకులు ఏదైనా సమస్యల కోసం తన ఆఫీసు దగ్గరికి వస్తే అర్చకులను దుర్భాషలాడడం జరుగుతోంది. అర్చకులు దేవాలయాల్లో అర్చకత్వం నిర్వహిస్తూ అక్కడ ఉన్నటువంటి వచ్చే ఉండీల ద్వారా వీళ్ళు ఆదాయాన్ని పొందుతున్నారు. అర్చకుడేమో అతని కుటుంబాన్ని పోషించడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి డెత్ గ్రాడ్యుటీ ఇవ్వాలంటే కూడా ఆ అప్లికేషను మంజూరు చేయడానికి దాదాపుగా ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో 3 సంవత్సరాలుగా ఆఫీసులోనే మొగ్గుతోంది. అంతేకాకుండా DDNS వస్తూ ఆగిపోయింది అంటే అది 6 నెలలైనా తిరిగి ఫైల్ కదిలే పరిస్థితి లేదనమాట. ఆ విధంగా అర్చకుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కానీ DDNSతో పాటు డెత్ గ్రాడ్యుటీ ఏ విధంగా వాళ్ళు అప్లై చేసుకోవాలి, వాళ్ళు డెత్ గ్రాడ్యుటీ మంజూరు కావాలంటే వాళ్ళు ఏమేమి రికార్డ్స్ ఇవ్వాలి అనేది పూర్తిగా ఈఓలు కానీ ఏసీ గారు కానీ అర్చకులకు తెలియజేయడం లేదు. తెలియజేయకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారనమాట. ఈయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఈ దేవాదాయ శాఖ ఆఫీసులోకి ఏ అర్చకుడు రావడానికి కూడా పూర్తిగా భయపడుతున్నారు. ఐడెంటిటీ కార్డు ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. 43 రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ రికార్డులో సాగుదారునిగా అర్చకుని పేరు నమోదు చేయాలంటే చేసే పరిస్థితి లేదు. రైతు భరోసా ఇవ్వాలంటే అది చేసే పరిస్థితి లేదు. కౌలు రైతులకు ఇచ్చినటువంటి ఏ విధంగా అయితే వేతనాలు ఇస్తున్నారు కౌలు రైతుకు, అర్చకునికి కూడా CCLC కార్డు ద్వారా రైతుకు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీని ఇవ్వాలని చెప్తే కూడా అవి కూడా అర్చకులకు ఇచ్చే పరిస్థితి లేదు. దేవాలయ భూములైతే అర్చకులు కాపాడాలి. అర్చకులకు మాత్రము ఎటువంటి సదుపాయాలు కల్పించడంలో దేవాదాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఈయన ఈ అనంతపురం జిల్లాలో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా అర్చకులకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఏమంటే నేను తెలుగుదేశం పార్టీ పైన అధిష్టానం నాకు ఉంది, నేను ఏమి చేసినా కూడా చెల్లుతుందనే ఉద్దేశంతో అర్చకుల్ని నానా దుర్భాషలాడడం, కుటుంబ సభ్యులతో సహా వస్తే ఏం మీ నాయనకి జాగీర్ అనుకుంటావా దేవుని మాన్యం, ఏం మీ నాయన జాగీర్ అనుకుంటావా దేవుని గుడి, మేము చెప్పినట్లు వినాలి, మేము చెప్పినట్లు చేయాలి, మేము కూడా 100-150 సంవత్సరాలుగా మా తల్లిదండ్రుల తర్వాత మేము దేవాలయ భూములను కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ దేవాలయాల భూములు, ఆ దేవాలయాల్లో వచ్చేటువంటి ఆదాయంలో మొత్తం దేవాదాయ శాఖ అధికారులు లేదంటే కమిటీ సభ్యులు తినేస్తున్నారు, బ్యాంకులకి వెళ్ళిపోతున్నాయి. అర్చకులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు అర్చకుల్లో జీవన విధానాల్లో ఎటువంటి మార్పులు లేవు. వాళ్ళు విద్య, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ పోషణ చాలా తీవ్రమైనటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాబట్టి ఈ దేవాదాయ శాఖ కమిషనర్ అర్చకుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. కాబట్టి ఆయనను ఈ అనంతపురం జిల్లా నుంచి దేవాదాయ శాఖ కమిషనర్ని సస్పెండ్ చేయాలని, వేరే కమిషనర్ని ఇక్కడ తీసుకొచ్చి అర్చకుల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని సంబంధిత అధికారులకు అనంతపురం జిల్లా అర్చక సమాఖ్య ద్వారా విన్నవించుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఎంతోమంది అర్చకులు ఇంకా రావాల్సింది ఉంది, బట్ రాలేదు. కారణం ఎందుకంటే ఈ ఆదిశేష నాయుడు ముందుగానే వాళ్ళకి ఫోన్ చేసి భయపెట్టేయడం కూడా జరిగింది. మాది తొండపాడు రంగనాథ స్వామి టెంపుల్, 6A టెంపుల్ అండి మాది. మా గుడికి ఈఓ రావాలంటే ఈ రోజుకి భయమే. ఇప్పటికీ మా గుడికి ఒక పర్మనెంట్ ఈఓ లేడు. కారణం ఎందుకంటే ఈయన వచ్చిన వెంటనే మా మీదకి ఎట్లా వచ్చాడంటే ఒక బూతుతో వచ్చాడు. రే మిమ్మల్ని చంపేస్తా, రాయలచూరు నుంచి మనుషులను పిలుచుకొని వస్తా, ఏం చేస్తారా మీరు, ఏం చేస్తారు? ఈయన పైన మేము వచ్చిన వెంటనే కమిషనర్ కంప్లైంట్ ఇచ్చాము.
ఇంతవరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. మేము చర్యలు తీసుకోలేము, మన ఆర్టీ యాక్ట్ కింద కూడా అడిగాము, బట్ మాకు ఏ రిపోర్ట్ రాలేదు. మరి తర్వాత ఇప్పుడైనా ఊరుకుంటాడంటే ఈయన ఊరుకున్నట్లేదు. ఈయనకి మెయిన్ ఒక అర్చకుడు ఏం కాదు అతను, ఈయనకి సపోర్ట్ బ్లాక్ మెయిలర్, ఒక మాఫియా ఆయనది, రమణ అని వెంకటరమణ అని తిమ్మచెరలో ఉంటాడు. అతను లోన ఈయనకి డబ్బులు అందియడము ఇవన్నీ చేయడంతో ఈయన బాగా ఆఫీసులోకి మేము పోవాలంటే పర్మిషన్ ఉండదు, కానీ అర్చకులు పోవాలన్నా పర్మిషన్ ఉండదు, ప్లస్ ఈఓ పోవాలన్నా లోపల పర్మిషన్ ఉండదు. కానీ వెంకటరమణ వస్తే ఎనీ టైం డోర్ ఓపెన్. ఇంకోటి ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కరోజు ఆఫీస్లో లేడు. ఎప్పుడైనా చూడు ఫీల్డ్ మీద ఉన్నాడు, ఒక్కరోజు ఏ ఫీల్డ్లో ఉన్నాడో చూపించాడు. అన్ని ఆపద ప్రజెంట్ ఈ రోజు కూడా ఆఫీస్లో లేడు. మేము వస్తే ఇంకా బూతులు తిట్టడము, ఈవెన్ మమ్మల్నే కాదు అధికారులను కూడా అదే విధంగా దుర్భాషలాడము. ఒక అర్చకుడిని ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు, ఒక అర్చకుడిని మన కొప్పూరులో సుధీర్ శర్మ అనే అర్చకుడిని ఆయన పైన కంప్లైంట్ చేసినందుకు వెంటనే సుధీర్ శర్మ దగ్గర పోయి ఎందుకు టికెట్ డబ్బులు తీసుకుంటున్నావు, నువ్వు టికెట్ ఎందుకు తీసుకోలేదు ఆయన వేధించడము. ఆయన అన్న నా మీద ఎందుకు వీడియో పెట్టారన్నా, నన్ను టార్చర్ చేస్తున్నాడు ఈ వెంకటరమణ ఈ ఆదిశేష నాయుడు, అన్న నీ కాళ్ళు మొక్కుతా, నీ మందాకి చచ్చిపోతా అన్న, నా వీడియో తీసేయన్నా, నా వీడియో తీసాను. మేము ఆయన హెల్ప్ కోసం పెడితే వీళ్ళు టార్చర్ చేసి ఆ వీడియో తీసేలా ఆయన ఇబ్బంది పెడుతున్నారు. సో ఈ ఆదిశేష నాయుడు వల్ల ఒక అర్చకుడు కాదు, ఈవెన్ ఒక అమ్మగారు కూడా వచ్చారు. ఆమెను ఎంతో ఆమెది ఇప్పటి వరకు కూడా భర్త చనిపోయి డెత్ చేసి పెడితే ఇప్పటికి 3 years అయింది, ఇంతవరకు కూడా కాలేదు. అలా ఒక అర్చకుడు కాదు, జిల్లాలో ఎంతో మంది అర్చకులు ఇబ్బంది పడుతున్నారు, బయటికి రావట్లేదు. సో ఈ మీడియా మిత్రులు మేము ఒకటే కోరుకుంటున్నాము, ఇప్పటికి మేము న్యాయస్థానం ద్వారా దాదాపు 10 ఆర్డర్లు తెచ్చుకున్నాము మా టెంపుల్ విషయంలో. మా 6A టెంపుల్ అయినా కానీ గ్రేడ్ 1 ఈవో కాలేదు, ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ఇంతవరకు మాకు పర్మనెంట్ ఈవో రావట్లేదు. కేవలం వీళ్ళ ప్రెజర్, వెంకటరమణ ఆదిశేషనాడు ప్రెజర్ వల్ల. వెంకటరమణ అనే అతను ఒక మాఫియా, ఒక ఆలయదర్శిని అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు. ప్రతి ఒక్క గ్రూప్లో ఆలయదర్శిని పోస్ట్ పెట్టడము, ఈవోల్ని భయపెట్టియడము. ఆ భయపెట్టియడంతో ఈవోలు లొంగి ఏమి చేయలేక మాకు తప్పుడు దారి పట్టేసరికి మేము ప్రతిసారి న్యాయస్థానం పోలంటే మాకు ఎంతో ఇబ్బంది అయింది. ఇప్పుడు మేము 10 ఆర్డర్లు తెచ్చుకున్నామండి న్యాయస్థానానికి వెళ్ళి, మాకు తీసుకొని వచ్చామండి. ఆ 36 ఎకరాల్లో మేము 10 ఎకరాలు, మా వాటా 10 ఎకరాలు ఉంది. ఆ 10 ఎకరాల్లో మేము పంట వేసాము. ఆ పంట వేసిన దాన్ని వినిపిస్తాను, ఆడియో కూడా వినిపిస్తాను. పంట వేసిన దాన్ని వెంటనే వేరే గ్రామస్తులు వచ్చి దున్నిన వెంటనే కోటపాడు సీన్ అని అర్చక సంఘం ఆయన మా ముందర అర్చకులకు సహాయం చేసే అతను కోటపాడు సీను ఏం చేశాడు, వెంటనే ఎస్ఐకి మా ముందరే ఫోన్ చేసి ఆ ట్రాక్టర్ని విడిచిపెట్టండి అన్నాడు. ఎందుకంటే డబ్బు అలాంటిది ఎంత దారైనా చూస్తుంది. అర్చకులు సహాయం చేసాక అర్చక సంఘ పెద్ద అర్చకులు సహాయం చేయకుండా వేరే గ్రామస్తులు చేస్తాడు. మేమేం దౌర్జన్యంగా ఆ పొలంలో పోలేదు. దాదాపు 4 తరాల నుంచి మా ఆ భూమిని అనుభవిస్తున్నాము. 7 తరాల నుంచి మేము ఆ భూమిని అనుభవిస్తున్నాం. ఈవెన్ మన 25th రిజిస్టర్ అప్పట్లోనే పూర్వంలోనే మా ముత్తాత గారికి ఇచ్చారు. ఆ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. బిఫోర్ మన మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయి మన దగ్గర. ఆ భూమి ఎస్సీ కార్పొరేషన్కి ఇవ్వాలన్నప్పుడు మా తాతగారు అప్పట్లోనే ఎస్సీ కార్పొరేషన్కి ఇవ్వకూడదని పోరాడిన ఆర్డర్స్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని కూడా ఈ అర్చక సమైక్య, ఏపీ అర్చక సమైక్య కార్యదర్శి కోటపాడు సీను ఆయన చెప్పే శ్రీరంగ నీతులు చేసేవన్నీ ఇట్లాంటి పనులే రమణ వల్ల. కేవలం రమణ, ఆ రమణ అనేటోడు ఒక్కరిని కాదు ప్రతి ఒక్కరిని లొంగ తీసుకోవడము, ఇబ్బంది పెట్టడము. ఇప్పుడు ఆడియో కూడా చూపిస్తానండి మీకు ఒక నిమిషం. మాకి వివాదాలు కావటం మీరు మాకు ఒక అధికారి, మిమ్మల్ని గౌరవించడం మా సాంప్రదాయం. కంపల్సరీ కంట్రోల్ చేస్తా. ఈయన సస్పెండ్ చేసే విధంగా మీరు మీడియా మిత్రులు కూడా మాకు సహాయపడాలి. మేము ఇక్కడే కాదు, మీడియా పరంగా విజయవాడ మెయిన్ ఆఫీస్ ABNకి వెళ్ళాం, ఈనాడు వెళ్ళాం, వాళ్ళు కూడా సహాయం చేస్తా అన్నారు. సో మీడియా మిత్రులకు ఒకటే విన్నపం ఏమనగా ఈయన గురించి మీరు కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. మనం కూడా ఒకరికి కాదు ఎంతోమంది అర్చకులకి, నా ఒక్కరికి కాదు ఎంతోమంది, ఇంకా చాలా మంది రాలేదు కూడా కారణం ఈయన రేపొద్దున మళ్ళీ పోయి వాళ్ళ ప్రెజర్ చేస్తారనే కారణంతో రాలేదు. సో మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరు కన్ఫామ్గా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. విఘ్నేశ్వర పార్వతీ పరమేశ్వర నమః. శ్రీమన్నారాయణ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహీస్తూ అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా అర్చక సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వైపీ ఆంజనేయ స్వామి. ముఖ్యమైన విషయం ఏమనగా అనంతపురం జిల్లా కె ఆదిశేషనాయుడు అర్చక సమస్య విషయంలో ఎవరు ఆఫీసుకి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అర్చకులు శోభగా అనుభవిస్తున్నారు. ఏ విధంగా ఆయనకు చెప్పినా కానీ అర్థం కావటం లేదు. డెత్ గ్రాట్యుటీ కావచ్చు, DDNS కావచ్చు,
ఏంటి 2 ఏళ్ళు 3 సంవత్సరాలు ఉన్నాయి, ఇక్కడే ఉంటున్నాయి కానీ బయటికి పోవటం లేదు. అసిస్టెంట్ కమిషనర్ నుంచి కమిషనర్ ఆఫీస్కి పోతే అక్కడికి పంపించామంటారు. అక్కడికి వెళితే ఆ ఫైలే లేదు స్వామి, మా దగ్గర మాకు రాలేదు అని చెప్తున్నారు. చాలామంది ఇబ్బందికరంగా ఉండేది అని చెప్పినాము సార్, చెప్పినాము కమిషనర్ గారికి చెప్పినాము. ఆయన వెంటనే ఫోన్ చేసి స్పందించినాడు. ఈ అసిస్టెంట్ కమిషనర్ గారు ఫోన్ చేశారు, నేను వెంటనే పంపిస్తాను అన్నాడు. ఇంతవరకు ఆ ప్రైస్ పంపించడం లేదు. డెత్ అంటే వాళ్ళ కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి. డెత్ అయిన తర్వాత ఆ సమస్యలను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడే వాళ్ళకి డెత్ క్లారిటీ రాక వాళ్ళ కుటుంబానికి జీవనభృతి రాకపోతే ఎంత ఇబ్బందికరమో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకు వచ్చేది 5,000 రూపాయల జీతము. 5,000 రూపాయల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ వాళ్ళ జీవనభృతి తీసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎవరంటే డెత్ అయిన తర్వాత ఆ కుటుంబానికి వెంటనే 2-3 నెలల్లో ధూపదీప నైవేద్యాలు వెంటనే మంజూరు చేయాలి. లేకపోతే ఆ కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. దయచేసి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క అర్చకునికి డెత్ అయిన తర్వాత 3 నెలల్లో డెత్ క్లారిటీ ఆ కుటుంబానికి వచ్చే డీడీఎన్ కావచ్చు, ధార్మిక పరిషత్తు కావచ్చు 3 నెలల లోపల మంజూరు చేయాలి. తర్వాత కొత్తగా డీడీఎన్ దండే మంది చేస్తున్నారు. ఆ ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, మొత్తం ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ప్రతి ఈవో దగ్గర ఏసీ ఆఫీసులో ఉన్నాయి, పంపించడం లేదు. ఏదైనా ఒక రికార్డ్ తీసుకుంటే ఒక డెత్ క్లారిటీ కావచ్చు, మెడికల్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఉపనయనం కావచ్చు, ఏ ఫైల్ తీసుకున్నా కానీ దానికి సమాధానం ఉండదు. అర్చకుడు ఇచ్చిన వారం రోజులకు ఒక సమాధానం ఇవ్వాలి. 3 నెలల లోపల ఆ గ్రాడ్యుటీ ఏమొస్తుందో దాన్ని మంజూరుకి అయ్యేటట్టు మాకు సాయం చేయమని కమిషనర్ గారు 2-3 సార్లు మనం ప్రస్తావన చేస్తాం స్వామి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ఫైల్ రాలేదని చెప్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ఈ విధంగా ఈ అసిస్టెంట్ కమిషనర్ చాలా దారుణంగా ఉన్నాడు. చాలా అర్చకులు ఎవరు పోయినా కానీ, ఆఫీస్కి పోయినా కానీ వాళ్ళు గౌరవపూర్వకంగా మాట్లాడడం లేదు, గౌరవించడం లేదు, దుర్భాషలు మాట్లాడుతున్నాడు. కావున ఒక ఈవోలకు గౌరవం లేదు, ఒక అర్చకుడికి గౌరవం లేదు. దయచేసి ఇటువంటి అసిస్టెంట్ కమిషనరు అనంతపురం జిల్లాకు అవసరం లేదని వేరే అసిస్టెంట్ కమిషనర్ మాకు మంజూరు చేయాలని ఈ విధంగా మనం ధర్నా చేస్తున్నాం. అది కుందుర్పి గ్రామము. మా ఆయన రాంబాబు గారు శివాలయంలో అర్చకులుగా పనిచేసేవాళ్ళు. దాదాపు ఇది వంశపారంపరంగా మేమే చేస్తుంటాం. ఇది డిఎన్ఎం కింద పథకం కింద ఎంటర్ అయిన తర్వాత మా ఆయన అక్కడ డిఎన్ఎం పథకం కింద జీతం కూడా తీసుకుంటా ఉండ్రి. కానీ అనారోగ్య కారణాలతో 23 సంవత్సరం జూలై నెలలో చనిపోయినారు. అప్పటి నుంచి కూడా నేను ఆఫీస్ చుట్టూ కుక్కమాదులు తిరుగుతా ఉన్నాను. వాళ్ళు నాకు ఏ విధంగానూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఆఫీస్ దగ్గరికి పోతే కనీసం సార్ చూస్తే ఇంకా ఏదో మేము ఎత్తుకుని తినేవాళ్ళు పోయినట్టు ఆయన మమ్మల్ని ట్రీట్ చేస్తున్నాడు. కానీ ఒక మహిళగా కానీ ఒక వయసు మళ్ళీ ఆమె నా దగ్గరకు వచ్చింది ఎట్లా ట్రీట్ చేయాలని కూడా లేదు. ఇక్కడ సిబ్బంది కూడా అదే పద్ధతిలోనే దుర్ముండు ఇదే పద్ధతే వాడుతా ఉన్నారు. అంటే మేము ఏమి వాళ్ళు దేవాలయానికి వస్తేనేమో అర్చకుడు ఆశీర్వాదం షటకోపం పెట్టాలి, వాళ్ళకి మంచి జరగాలని ఆశీర్వదించాలా. అదే అర్చకునికి అన్యాయం జరుగుతుంటే కుటుంబానికి ఏమా నీ పరిస్థితి అని అడిగే వాళ్ళు కూడా ఈ ఆఫీస్లో దిక్కులేదు. దయచేసి నేను చెప్తే ఇప్పుడు నా ఒక్క సమస్య నాదే కాదు, ఎంతోమంది ఇక్కడ అర్చక కుటుంబాల్లో అన్యాయం అయిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మీకు ఇప్పుడు బాగా అర్థమై ఉంటుంది. దయచేసి నాకు రావాల్సిన డెత్ గ్రాట్యుటీ రాలే, తర్వాత అక్కడ అర్చకుడు లేడు, నాకే ఇంట్లో జరిగేది కష్టమే ఆర్థికంగా. అయినా కూడా నా సొంత ఖర్చులతో దాదాపు 1.5 సంవత్సరం నుంచి దేవాలయం మూతపడకుండా దీపం అంటిస్తూ ఆ ఖర్చులన్నీ నేను సొంతంగా భరిస్తున్నా. ఏదైనా కార్తీక మాసం వచ్చినా, శివరాత్రి వచ్చినా కూడా నా సొంత ఖర్చులతోనే నేను నిర్వహిస్తూ ఉన్నాను. మరి దీనికి ఇవన్నీ కూడా వీళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా ఎండోమెంట్ వాళ్ళ దృష్టికి పట్టించుకోవడం లేదు. ఇంకా నాకు కొంచెం అనారోగ్య కారణంతో నేను వేరేగా అబ్బాయిని గొల్లపూడికి పంపించి అక్కడ కూడా కమిషనర్ గారితో నాకు కలవమని చెప్పినాను. కానీ అక్కడ కమిషనర్ గారు లేరని ఎవరో వేరే వాళ్ళు అర్జీ తీసుకొని పంపించినారు. ఇంతవరకు అక్కడి నుంచి కూడా అతిగతి లేదు. తర్వాత రిజిస్టర్ పోస్ట్ కూడా చేసినాను నా ప్రాబ్లం చెప్పి. అక్కడి నుంచి కూడా నాకు ఏ విధమైన స్పందన లేదు. ఇది ఇప్పుడు నాకు అనిపిస్తుంది అదేమంటే, ఇప్పుడు చాలామంది అంటూ అన్నారు ఈ దేవాలయాల దీన్నంతా కూడా స్వయం ప్రతిపత్తికి ఇవ్వండి, ప్రభుత్వ ఆధీనంలో వద్దు అని అంటున్నారు. బహుశా ఇటువంటి కారణాల నుంచే ముఖ్యంగా వాళ్ళంతా కూడా దీన్ని ప్రైవేట్ పరం చేస్తే మేలు, ఆయన దీనికి దేవాలయ సంస్థే వద్దు ప్రభుత్వ పరంగా అనేది వాళ్ళు ముఖ్యంగా భావిస్తున్నారేమో నేనైతే అనుకుంటా ఉన్నాను. దయచేసి ఆ పరిస్థితి అవద్దండి. ఎందుకంటే దానికి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు, గవర్నమెంట్ అభిప్రాయాలు గవర్నమెంట్కి ఉంటాయి. కానీ ఆ లోతులు పోను కానీ అటువంటి అభిప్రాయం కలగనీయకోకుండా అర్చకులు కూడా మనుషులే, వాళ్ళు కూడా దేవునికి భక్తులకు అనుసంధానంగా ఉండి మాకు మంచి చేసేవాళ్ళు అనే ఒక ప్రజ్ఞ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని
ఏ అర్చకులు పోయినా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ పోయినప్పుడు వాళ్ళు కూడా మనుషులే, ఈ దేవాదాయ శాఖ ఉండేదాని నుంచి మేము 4 మెతుకులు తింటున్నామనే ఒక స్పృహతో వాళ్ళు మా సమస్యలు పట్టించుకొని పరిష్కారం చేస్తే వాళ్ళు బాగుంటుంది. లేదంటే ఇక ఇటువంటివి ఇంకా సమస్యలు ఎక్కువ ఉత్పన్నం కావచ్చు. అప్పుడు అది పరిస్థితులు ఎట్లంటే మేము చెప్పేది కాదు, అది పరిస్థితులు చెప్తాయి. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా మేము పదే విజ్ఞప్తి చేస్తాను ఏమంటే, ఈ దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి అర్చకులు, పురోహితులు వీళ్ళందరి సమస్యలను కూడా మీరు హైలైట్ చేసి మొత్తం మా అందరి సమస్యలు పరిష్కరించి ఇది సజావుగా కొనసాగేటట్టు చేయాలని చెప్పేసి నేను మళ్ళీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే అర్చకులకు జీవన వృద్ధి కల్పించాలి, అర్చకులకు గుర్తింపు కార్డులను అర్చకులకు గుర్తింపు కార్డులను అర్చకులకు గుర్తింపు కార్డులను అర్చకులకు గుర్తింపు కార్డులను అర్చకులకు జీవన వృద్ధి అర్చకులకు జీవన వృద్ధి అర్చకులకు జీవన వృద్ధి అర్చక సమాఖ్య అనంతపురం జిల్లా అర్చక సమాఖ్య దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ అనంతపురం జిల్లా దేవాదాయ కమిషనర్ అనంతపురం జిల్లా దేవాదాయ కమిషనర్ 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 కమిషనర్